వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో అల్లర్లపై సిట్ టీం దర్యాప్తు. డీజీపీకి 150 పేజీల రిపోర్ట్ ఇచ్చిన సిట్. 33 హింసాత్మక ఘటనలు జరిగాయన్న సిట్. 1370 మందిపై ఎఫ్ఐఆర్. 1152 మంది పరార్. పక్కా ప్లాన్ తోనే అల్లర్లు జరిగాయన్న సిట్. హింస జరుగుతుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నారని సిట్ రిపోర్ట్. మంగళవారం మరో నివేదిక రెడీ చేసిన సిట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తయారు చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అల్లర్లపై 2 రోజుల పాటు దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు పలు సిఫార్సులు కూడా చేశారు. మే 13న ఎన్నికలప్పుడు మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సారావుపేటలో 10, మాచర్లలో 8, గురజాల్లో 4, మొత్తంగా 22 కేసులు నమోదైనట్టు తెలిపింది. తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 కేసులు నమోదైనట్టు తెలిపింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ మొత్తం కేసులకు సంబంధించి 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇందులో ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేసినట్టు సిట్ చెప్పింది. మిగతా వాళ్లను కూడా అరెస్ట్ చేయాలని, అయితే 3 జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు పరారీలో 1152 మంది నిందితులున్నట్టు సిట్ సూచించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో 728 మంది ఉండగా వాళ్లలో 396 మందిని గుర్తించినట్టు సిట్ తెలిపింది. వాళ్లలో ఇప్పటి వరకు 91 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. పక్కా ప్లాన్ తోనే దాడులు జరిగాయని సిట్ తేల్చి చెప్పింది. కేసు దర్యాప్తు తీరులో లోపాలు ఉన్నాయన్న సిట్ ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపై సిఫార్సు చేసినట్టు తెలిసింది. అలాగే హింస జరుగుతుందని తెలిసి కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తన నివేదికలో సిట్ పేర్కొంది. సిట్ మంగళవారం మరో నివేదికను డీజీపీకి ఇవ్వనుంది. కేసుల పర్యవేక్షణపై డెవలప్మెంట్స్ తో పాటు రిపోర్ట్ రెడీ చేయనుంది. మొత్తం రిపోర్ట్స్ ని కౌంటింగ్ లోపే డీజీపీకి సిట్ టీం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.